ఓకే సార్, ఆ? ఆర్య మీద కేసు పెడతారా? కేసా? మేం చేయవలసిన పని వాడు చేశాడు. అరుణ్ పాండ్యా చచ్చిపోలేదు కదా, నువ్వేం భయపడకు బాబు. నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యే విధంగా ఏది? ఏం లేదు, తను అబ్రాడ్ వెళ్ళే టైంలో ఇలా జరిగింది. ప్రాబ్లమే రాదు కదా. అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు బాధపడకు. సరే సార్. డ్రిప్స్ అయిపోయాక డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ గారు చెప్పారు. నేను ఒక 1 hour తర్వాత వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్య, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అభిషేక్ బయటే కూర్చున్నాడు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అభిషేక్ వాళ్ళ నాన్నగారు రాసిన లెటర్. అన్నా కొంచెం బెడ్. ఇది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. నేను అభిషేక్ను ఒకసారి చూడాలి. అభి రా. రా రా రా. మీ నాన్నగారు ఇంకా చనిపోలేదు. నేను నిజమే చెప్తున్నాను, ఆయన ఈ రూమ్లోనే ఉన్నారు. రేయ్, అక్కడ చూస్తే నీకెలా కనిపిస్తారా? ఇలా రా. రేయ్, ఇలా చూడు, ఇప్పుడే మీ నాన్న నువ్వు నిజంగా చంపుతున్నావు. నీ సంతోషంలోనే మీ నాన్న ప్రాణం ముడిపడుందిరా. నువ్వు ఏడుస్తూ ఆయన ఒకేసారి చంపేయొద్దు. ఆల్వేస్ చేసి స్మైలింగ్. మరి నేను? డాక్టర్ బ్లడ్ టెస్ట్ ఇచ్చాను, రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి? ల్యాబ్ పైనుంది, రండి. అలాగే. అంజలి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఫాదర్, నేను డాక్టర్ గారికి అన్ని డీటెయిల్స్ చెప్పాను. మండే, వెన్స్డే, ఫ్రైడే మర్చిపోకుండా అభిషేక్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. సరే, నువ్వు ప్రశాంతంగా యూఎస్ఏ వెళ్ళు. వి విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. నీకేమీ కాదురా, ఊరికే భయపెడుతున్నాడంతే. వీడు యూఎస్కి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నువ్వేరా నాకు బాయ్ ఫ్రెండ్. ఇక చాలే, పద. బాయ్ రా. బాయ్. బాయ్. వాళ్ళ నాన్నగారు రాసిన లెటర్ పదే పదే చదివాను. ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. కొడుకునింత ప్రేమగా చూసుకునేవాడు సడన్ గా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని. అరుణ్ పాండ్యా గానీ, డబ్బు సమస్య గానీ ఇవేవీ కారణం కాదని నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడెందుకు నువ్వు పిచ్చివాళ్ళ నవ్వుతున్నావు? నీకేమైనా కారణం తెలుసా? తెలీదు, తెలుసుకోవడానికి కూడా ఆసక్తి లేదు. ఆయన్ని చూడకుండా మనం అతన్ని గౌరవిస్తున్నామంటే దానికి కారణం అభిషేక్. ఆయన వాడిని పెంచిన విధానం. ఏదో ఒక చేదు నిజం బయట పడకూడదని ఆయన సూసైడ్ చేసుకున్నారు. అది ఆయనతోనే పోనీ.